రైట్ ఇక అప్డేట్స్ చూస్తే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కానుందా? అవినాష్ రెడ్డి త్వరలో జైలుకు వెళ్లనున్నారా? వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక మలుపులు తీసుకోనుందా అంటే అవుననే అంటున్నాయి పరిస్థితులు. తాజాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ను శివశంకర్ రెడ్డి కుమారుడు చేతినరెడ్డి బెదిరించాడని వివేక కుమార్తె సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలియజేశారు. ఈ కేసులో చేతినరెడ్డికి కోర్టు నోటీసులు ఇచ్చింది. అవినాష్ బెయిల్ రద్దు చేయాలంటూ సునీత వేసిన పిటిషన్పై సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. మరోవైపు తమపై నమోదు చేసిన కేసులను క్వాష్ చేయాలని సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి సిబిఐఎస్సి రామ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, ఓవర్ టు యూ. 2019లో ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి అలాగే మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఒక సంచలనంగా మారింది. ఈ హత్య 2019 మార్చి 15 జరిగింది. అంటే 2019లో ఎలక్షన్లు జరిగాయి, సార్వత్రిక ఎలక్షన్లు. ఈ ఎలక్షన్కి కొన్ని వారాల ముందరే ఈ హత్య జరిగింది. ఒక బిగ్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక వ్యక్తి అలాగే ఒక ప్రాధాన్యత సంబంధించిన ఒక వివేక హత్య కేసు సంచలనం సృష్టించి అప్పట్లో ఆ కేసుకు సంబంధించి మొదట సిట్ దర్యాప్తు చేసింది. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తర్వాత సిబిఐ కూడా ఈ కేసు హ్యాండిల్ చేసింది. ఈ సిబిఐ కేసు హ్యాండిల్ చేసిన తర్వాత కొంతమంది నిందితులు లేని వారిని కూడా ఈ నిందితుల జాబితాలో కూడా చేర్చడం జరిగింది. ఈ క్రమంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అతి సమీప బంధువు వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీగా కూడా గెలిచారు. ఈ క్రమంలోనే ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా 7వ నిందితుడిగా కూడా చేర్చడం జరిగింది. దీనికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రోజులు, వైకాపా అధికారంలో ఉన్న రోజులు తనకు న్యాయం జరగలేదని వరుసకు సోదరి సునీత ఎన్నోసార్లు కూడా కోర్టు తలుపులు తట్టారు. ఇదే క్రమంలో ఆమె సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సో ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఈరోజు. ఎందుకంటే ఈ కేసులో కొందరు ప్రధాన నిందితులుగా ఉన్న శంకర్ రెడ్డి తనయుడు చైతన్యరెడ్డి ఉన్నారు. ఈ చైతన్యరెడ్డి ఎవరైతే అప్రూవల్గా మారిపోయినారో ఈ కేసులో వైఎస్ వివేక కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రూవల్గా మారి ఈ దస్తగిరిని పదే బెదిరిస్తున్నాడు, చంపేస్తాను బెదిరిస్తున్నాడుతో ఇతనికి ఏదైతే బెయిల్ పైన వీరు బయటన్నారో వీళ్ళకి బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పి వీళ్ళు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఏదైనా ఒక కేసుల్లో బెయిల్పై బయట ఉన్నవారు వాళ్ళకి బాధితులకు సంబంధించి ఎటువంటి మాట్లాడకూడదు, అలాగే వారికి ఎటువంటి భయభ్రాంతులు కూడా గురి చేయకూడదని చెప్పి ఒక ఆర్డర్ ఉంది. కాబట్టి వెంటనే కూడా దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పింది. దీనికి సంబంధించి ఇదే క్రమంలో కూడా అవినాష్ రెడ్డికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరగదని చెప్పి తెలంగాణ కోర్టులో నడుస్తుంది. తెలంగాణ కోర్టులో తనకి ముందస్తు బెయిల్ పిటిషన్లు ప్రతిసారి కూడా వేసుకుంటూ వస్తున్న అవినాష్ రెడ్డికి బెయిల్ తొందరలోనే క్యాన్సిల్ కాబోతుంది, అలాగే అరెస్ట్ కూడా జరగబోతుందని చెప్పి పెద్ద ఎత్తునైతే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈరోజు సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు చాలా కీలక సంతరించుకుని ఇదే క్రమంలో కూడా వైఎస్ సునీత సుప్రీంకోర్టుకి ఒక పిటిషన్ అయితే దాఖలు చేసుకుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న కాలంలో తమ మీద అన్యాయంగా అనేక కేసులు తన మీద తన భర్త మీద నమోదు చేశారని చెప్పి సుప్రీంకోర్టుకి ఒక స్క్వాష్ పిటిషన్కి అయితే వాళ్ళకి అప్లై చేసుకున్నారు. ఈ క్వాష్ పిటిషన్ మీద కూడా ఈరోజు వాదోపాదం జరిగాయి. దీనికి సంబంధించి వైఎస్ సునీతకి లాయర్గా వ్యవహరిస్తున్న లోద్రా ఈ కేసుకు సంబంధించి విచారణకి వాళ్ళకి వాదనలు వినిపించారు. మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు వైసీపీకి సంబంధించి అనేక గతంలో జరిగిన అక్రమాలపై కూడా కేసులు నమోదవుతున్నాయి. ఏదైతే పెద్ద కేసులు ఉన్నాయో వాటిని కూడా తిరగదోడుతున్నారు. ఒకవైపు సోషల్ మీడియాకు సంబంధించిన అరెస్టులు జరుగుతూ ఉండగా ఇప్పుడు దేశంలోనే అలాగే మన రాష్ట్రంలోనే ప్రధానమైన కేసు ఒక వైఎస్ వివేక హత్య కేసు. కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ప్రజలకి ఈ కేసు మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ చిక్కుముడి ఇప్పటికి కూడా వీడలేదు. ఎందుకంటే ఇప్పటికే హత్య జరిగి సుమారుగా 5 సంవత్సరాల పైన అయిపోయింది. ఇది 6వ సంవత్సరం గడుస్తుంది. కానీ ఇప్పటికీ కూడా ప్రజలకి కూడా ఎక్కడా కూడా ఒక క్లారిటీ లేదు. ఎందువల్ల వైఎస్ వివేకాన్ని హత్య చేశారు, ఈ హత్య కేసులో ప్రధాన నిందితులు ఎవరు అని చెప్పి అందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఈ క్వశ్చన్ మార్కులు అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రజలు ఎదురు చూస్తున్న సమయంలో ఈ కేసు అంతా కూడా ఒక కీలక దశకి అయితే వచ్చిందని చెప్పొచ్చు. ఇదే క్రమంలో గవర్నమెంట్ కూడా ఈరోజు వైఎస్ సునీత నేరుగా సీఎం ఛాంబర్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు కూడా కలిశారు అమరావతిలో. సో సునీత చంద్రబాబు నాయుడుతో ఏం స్పందించారు, ఏం మాట్లాడారు, ఈ కేసుకు సంబంధించి ఫర్దర్గా ఎటు ముందుకు వెళ్ళబోతుంది, అలాగే అవినాష్ రెడ్డిని కూడా తొందరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద వైఎస్ వివేక మర్డర్ ఎలా జరిగింది, ఆ హత్యకు ప్రధాన నిందితులు ఎవరు, ఈ వివరాలన్నీ కూడా ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉంది. గ్రేట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.